మీ సహాయం నాకు అనుగ్రహించి కాపాడుచున్న దేవా మీకే వందనాలు నాయన. 1686 సంవత్సరంలో ఆయన అమ్మగారి సంవత్సరంలో నాయన ఉద్యోగంలో ప్రవేశించడానికి మీరు సహాయం చేస్తున్నారు. ఆయన స్కూల్లో నాయన విధంగా నాయన ఉద్యోగంలో ప్రవేశించి నాయన మరి ఈరోజు 1 నాయన ప్రభా 31/1/2025 ఈరోజు నాయన ప్రభా ఉద్యోగ బాధ్యతను నిర్వహించుకోవడానికి మీరు నాకు అనుగ్రహించిన ధన్యతను బట్టి వందనాలు. మీరు నాకు అనుగ్రహించిన ఆరోగ్యం బట్టి ఆయుష్ను బట్టి అయా వందనాలు. గడిచిన కాలం అంతా కూడా ఉద్యోగ బాధ్యతలు భద్రత నుంచి కాపాడి ఉద్యోగ విషయంలో నాయన కావలసినటువంటి జ్ఞానం గ్రహింపు ఆలోచించి నడిపించున్నారు. వందనాలు ప్రభా. ఈరోజు నాయన నా యొక్క ఉద్యోగ నాయన ప్రభా అయా ప్రభా విషయంలో మీరు చేసిన కార్యములన్నిటిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నా ఉద్యోగ బాధ్యతల్లో చివరి రోజు నాయన ఈ యొక్క నాయన ప్రభా ఉద్యోగం నుండి విరమించేటువంటి ఈ రోజు నాయన చివరి రోజు మేము ప్రయాణమై కుటుంబంగా మీ నాయన మా పాఠశాలకు వెళ్తుండగా జడ్పీహెచ్ఎస్ పెనుమల్లి పాఠశాలలో నేను రిటైర్ అవ్వటానికి మీరు చేసిన ఏర్పాటును బట్టి వందనాలు. ఈ సమయంలో మేము నాయన ప్రయాణమై మేము మా కుటుంబం కలిసి నాయన జడ్పీహెచ్ఎస్ పెనుమల్లి పాఠశాలకు వెళ్తుండగా అక్కడ జరుగుతున్న కార్యక్రమం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకుని నడిపించండి ప్రభా. ఈ చివరి దినాన మీ సన్నిధి ఉంచి ఆ కార్యక్రమం మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా జరిగించి ఈ సమయంలో మేము ప్రయాణం వెళ్తుండగా ప్రయాణంలో మీ కాపుదల భద్రత దయచేయండి. డ్రైవింగ్లో మెలకు జ్ఞానం దయచేయండి. అలాగే ఫోటోగ్రాఫర్స్ కూడా ఆయన వచ్చేందుగా వారికి కూడా మీ సన్నిధి కాపుదల భద్రతతో ఉంచండి. వారు కూడా మాతో పాటు ప్రయాణం ఎక్కడ మళ్ళీ వస్తుండగా మీ సన్నిధి బిడ్డలకు కూడా తోడుగా ఉంచండి. అలాగే మా కుటుంబానికి బిడ్డలకి మాకు అందరికి కూడా మీ భద్రత కాపాడండి. మా సంఘ బిడ్డలందరూ కూడా మీ సన్నిధిలో ఉంచండి. దినమంతా ఈ యొక్క ఫంక్షన్లో మీరే తోడుగా ఉండి నా యొక్క ఈ చివరి రోజును ఆశీర్వాదకరంగా దీవునికరంగా ముగించుకుని గృహానికి క్షేమంగా తిరిగి వచ్చినట్లుగా మీ సహాయం మాకు దయచేసి బలపరిచి నడిపించుకోండి. యేసు నామమున నడిపించున్నాం. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా చీకటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నే నడిచే దారుల్లో
నా తోడే ఉన్నావే. నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే. నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే. ఊహలలో నా ఊసులలో నా ధ్యాస బాసవైనావే. శుద్ధతలో పరిశుద్ధతలో నిన్ను పోలి నన్నిల సాగమని దీవించవే. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా. కొరతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా. కొదువంతా తీర్చావే కన్న తండ్రిలా. ఆశలలో నిరాశలలో నేనున్నా నీ అన్నావే. పోరులలో పోరాటములో నా పక్షముగాని నిలిచావే. దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా. నీ కోసమే నన్ను బ్రతకమని. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు? మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన.
కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా ఎల్ షెడాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎల్ షెడాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతరం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజోష్ణా పులకితయామిని పుల్లకుసుమిత మధురశోభిని సుహాసిని సుమధురభాషిని సుఖదాం వరదాం వలయజ సీతరం రామలం మాతరం వందే మాతరం. శానిటీస్ అటెన్షన్ రాష్ట్ర గీతం. మా తెలుగు తల్లికి మల్లె పూలదండ మా కన్న తల్లికి మంగళాలు కడుపులో బంగారు కనుచూపులో సిరినవ్వులో సిరుగరుంచు మాకు గలగల గోదావరి కదిలిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటే బంగారు పంటలే పండుతాయి గురిపాల ముత్యాలే దొరుకుతాయి అమరావతి నగరాన అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదం తిక్కయ్య కరుములో తీయందన నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ బుధశక్తి మల్లమ్మ పశుభక్తి తిరుమలశృతి కృష్ణరాయలకి మా చెవులు దిగుమని మారు మ్రోగేదాకా మీ ఆటగాడతాం మీ పాటగాడతాం జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లి. నేను పదవి విరమణ చేస్తున్నటువంటి మన పాఠశాలలో సకల మాస్టర్గా పనిచేస్తున్నటువంటి సోలమన్ గారిని అలాగే వారి సతీమణి ఆశాలత గారిని వారి కుమారుల్ని అలాగే ప్రధానోపాధ్యాయుల వారిని అందరినీ వచ్చి సోలమన్ గారి మాస్టర్ చేత ప్లాకాయిస్ట్ చేయించవలసిందిగా కోరుతా ఉన్నాం పాఠశాల విద్యా కుటుంబం తరఫున. చప్పట్లు ఎవరు కొట్టకూడదు ఒట్టి సెల్యూట్ చేయండి రెడీ అది గాలికి వస్తుంది నాకు. National flag, salute! Order! Salute! Order! Salute! Order! Is my country. All Indian sir. All Indian sir. My brothers. And sisters. I love my country. I love my country. And I am. Proud of it. Rich and. Varied. Heritage. I shall. Always. Try to be. Worthy of it. I shall. Give my. Parents. Teachers. And all elders. Respect. And treat. Everyone. With courtesy. To my country. And
ఉపాధ్యాయులు ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న మరి మన పాఠశాల గణిత ఉపాధ్యాయులు మెడూరు సాల్మన్ గారికి, వారి సతీమణి గారికి, వాళ్ళ బాబులకి, మరి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బాబులకి వీళ్ళందరికీ నా ఆశీర్వచనాలు, విద్యార్థులకి నా ఆశీస్సులు. మరి ఈరోజు పదవీ విరమణ మన పాఠశాలలో పదవీ విరమణ చేయటం మాకెంతో సంతోషం. పదవీ విరమణ ఈరోజు జరుగుతున్న మన మాస్టర్ ఈ అసెంబ్లీని ఉద్దేశించి మన పిల్లల్ని 2 మాటలు వాళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ కూడా శుభోదయం. ఈ యొక్క నా జీవితంలో ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు నా సర్వీసు విరమణ ముగించుకుని నేను యొక్క ఉపాధ్యాయ వృత్తి నుండి సెలవు తీసుకునేటువంటి ఈ శుభ సమయము జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పెనుమల్లిలో ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి జీవివి విజయ్ కుమార్ గారి సమక్షంలో, అలాగే మన స్టాఫ్ ఇన్ఛార్జ్ హెచ్ఎం గారు అంకలరావు గారు, స్టాఫ్ సెక్రటరీ గారు రాంబాబు గారు, అలాగే గణేష్ మాస్టర్ గారు, సురేష్ మాస్టర్ గారు, కమలాకర్ గారు, జానీ భాష గారు, రాజలక్ష్మి టీచర్ గారు, అలాగే సరళ కుమార్ టీచర్ గారు, స్టాఫ్ అందరూ వీరి సమక్షంలో నా యొక్క లైఫ్లో ఊహించినటువంటి ఈ యొక్క పరిస్థితులు నేను అనుకోలేదు. ఎవరైనా సరే అనుకోరు. నన్ను చూసిన వాళ్ళు, నన్ను ఎరిగిన వారు నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పెనుమల్లో రిటైర్ అవుతానని ఎవరు అనుకోరు. అయితే నేను ప్రతి విషయంలో కూడా నా జీవితంలో జరిగేటువంటి సంఘటనలకు నేను దేవుని చిత్తానికి అప్పగించుకుని జీవించటం అనేది నాకు బాల్య దినం నుండి అలవాటు. దేవుని చిత్తం అలాగున్న ఎడల మనం ఏమీ చేయలేం. కాబట్టి మెర్జ్ అవుతామని తెలియదు. ఎయిడెడ్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి మెర్జ్ అవుతామని ఎవరు ఊహించరు. మెర్జ్ అయ్యాము. తర్వాత ఇక్కడ ఈ స్కూలు ప్రాంతంలో, ఈ స్కూల్ పరిసరాల్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో మరి ఈ 3 సంవత్సరాలు చక్కగా సంతోషంగా ఆనందంగా నా యొక్క ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించి మరి ఈ శుభదినము నాకు నా వ్యక్తిగత జీవితం శుభదినము. నా యొక్క సర్వీస్లో నేను 16/6/1986 సంవత్సరంలో హైని అమ్మగారి సంవత్సరంలో శ్రీమతి కె సునాలిని గారి హెచ్ఎం గారి ద్వారా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నా సర్వీస్ అంతా 35 సంవత్సరాలు అక్కడ జరిగింది హైని హై స్కూల్లో. ఆ పిదప నేను మెర్జ్ అయిన తర్వాత 2022 మార్చి 28వ తారీఖున మన హెచ్ఎం గారు శ్రీమతి జీవి విజయ్ కుమార్ గారి సమక్షంలో వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినటువంటి నాటి నుంచి నేటి వరకు కూడా విద్యార్థులందరూ కూడా నన్ను ఎంతో ప్రేమించారు, నన్ను ఎంతో గౌరవించారు, మర్యాదగా చూశారు. అలాగే మన హెచ్ఎం గారు, మేడం గారు, అలాగే స్టాఫ్ అందరూ కూడా నాకు ఎంతో సహకరించారు. ఈ సమయంలో కూడా మరి నేను నా జీవితంలో ఎప్పుడు అనుభవం కానటువంటి సంఘటనలు నాకు అంటే ఆశీర్వాదకరమైన సంఘటనలు, దీవెనకరమైన సంఘటనలు ఈ పాఠశాలలో నేను చవి చూశాను. అందును బట్టి హెచ్ఎం గారికి అలాగే తోటి స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా సర్వీస్ అంతట్లో నేను 38 సంవత్సరాలు 7 నెలల 18 రోజులు చేసిన ఈ సర్వీస్లో ఎప్పుడు కూడా ఫ్లాగ్ హాస్టింగ్ అనేది చేయలేదు. ఆ యొక్క ధన్యతను, ఆ యొక్క అవకాశాన్ని హెచ్ఎం గారి యొక్క ఆధ్వర్యంలో మన జెడ్పీహెచ్ఎస్ పెనుమల్ హై స్కూల్ వారు విద్యార్థులు కలిగించినందుకే వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఫంక్షన్లో మీరందరూ కూడా పాల్గొనవలసినదిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు మన ప్రధాన ఉపాధ్యాయురాలు జీవి విజయ్ కుమార్ గారికి, మన స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. థ్యాంక్ యూ ఆల్. नायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्चल
టీచర్స్ అదే పిల్లలందరూ ఎవరి క్లాస్కి వాళ్ళు వెళ్ళిపోండి. టీచర్స్ అటెండెన్స్ వేస్తారు. వేసిన తర్వాత ఆ పిల్లలందరూ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అనౌన్స్ చేసిన తర్వాత మీరందరూ కూడా వచ్చి ఇక్కడ క్లాసుల వారీగా కూర్చోండి. అలాగే తరగతి టీచర్ కూడా కొద్దిగా అలర్ట్ చేయకుండా ఒక 10 నిమిషాలు స్టార్ట్ అయ్యి నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు
నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితం. 5th class, give your recognize boys. Number 3 Pransan, number 5 Afsan sir, number 6 Afsan sir, number 1 sir, number 10 sir. Yes. 6th class boys. Number 2 Afsan sir, number 4 sir, number 5 sir, number 6 sir, number 7 sir, number 8 sir, number 9 sir, number 10 Pransan sir, number 11 Pransan sir, number 12 Pransan sir, number 13 sir, number 14 Pransan sir, number 15 sir, number 16 sir, number 17 sir, number 18 sir, number 19 sir, number 20 sir, number 21 sir, number 22 sir, 23 sir, 24 sir, 25 sir. Yes, very good. అయిపోయిందిగా, ఎగ్జామ్స్ అయిపోయినాయిగా. మరి నేను క్వశ్చన్ పేపర్స్ పెట్టాను. మరి మనం అందరం కూడా మరి ఫంక్షన్ టైం అవుతుంది కదా, ఫంక్షన్కి వెళ్దామా? మీరు ఎవరో మధ్యలో కేకులు అయ్యి ఎప్పుడు కాదు, మన ఫంక్షన్ అయిపోయినాక మధ్యాహ్నం వరకు ఉంటాం కదా, అప్పుడు నేను వస్తా ఒక్కొక్క క్లాసులో. ఓకేనా? సరే అమ్మా. నీవే ఆశ, నీవే శ్వాస, నీవేగా అతి శ్రేష్ఠుడా. నీవే ఆశ, నీవే శ్వాస, నీవేగా అతి శ్రేష్ఠుడా. నాలో ప్రాణం, నాలో జీవం, నీవేగా బలవంతుడా. ప్రేమ పూర్ణుడ నా దేవా, పావనాత్ముడ యేసయ్యా. స్తుతికి పాత్రుడ నా దేవా, నా నిరీక్షణ నీవేగా. స్తుతించెదా సర్వోన్నత, పూజించెదా ప్రభువా యేసయ్యా. బలమైన నీ నామం. నీవే ఆశ, నీవే శ్వాస, నీవేగా అతి శ్రేష్ఠుడా. నాలో ప్రాణం, నాలో జీవం, నీవేగా బలవంతుడా. నీదు ప్రేమ నిండే నాలో, నీవే చెరగని ప్రపంచం. నాలో నీవు, నీలో నేను, నీవే తరగని వరం. వెలిగించవా, నడిపించవా, నీ మాటతో ఇలా వసించవా నిజ. సన్మాన గ్రహీత మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే పాఠశాల విద్యా కుటుంబం అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్
నాగరాజు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా నగేష్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా. కూర్చోండి నాగరాజు గారు. అదేవిధంగా నేటి సన్మాన గ్రహీత మేడూరు సోలామాన్ గారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతామన్నా. వారితో పాటు వారి సతీమణి శ్రీమతి ఆశాలత గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తామన్నా. రండి మాస్టర్, ఇద్దరు కలిసి రండి. సార్ రావాలి, క్లాస్ కొట్టాలి పిల్లలందరూ కూడా. వస్తూ ఉండాలి, క్లాస్ నడుస్తూ ఉండాలి. అలాగే అది అలా పుల్లపాడు ఎలిమెంటరీలో పనిచేస్తారు మేడం గారు, ఆశాలత గారు, మన లక్కల మాస్టర్ సోలామన్ మాస్టర్ గారు సతీమణి వారు ఎలిమెంటరీలో ఇష్టంగా పనిచేస్తారండి. అలాగే మాస్టర్ గారు లివింగ్స్టన్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా. అదేవిధంగా మన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ కూడా వేదికను అలంకరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా. మొదటగా మన ఫస్ట్ అసిస్టెంట్ కె అంకాలరావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నా. అదే చెప్పింది. నెక్స్ట్ వర్తన్ మాస్టర్ వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నా. లెక్కల గణేష్ మాస్టర్ వేదికను అలంకరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తారు. ఇంగ్లీష్ మేడం గారు రాజేశ్వరి గారి వేదికను అలంకరించాల్సిందిగా సాధారణంగా అదేవిధంగా మన పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయులు జానీ బచ్చా గారిని పనిచేస్తున్న కమలాకర్ గారిని వేదికను అలంకరించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాము. మా స్టాఫ్ సెక్రటరీ మన పాఠశాల హిందీ మాస్టర్ని వేదికను అలంకరించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ప్రారంభిద్దాం. అందరూ కూడా దయచేసి రావాలి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నిత్యం పద్మాలయాం దేవి సామాం వాసు సరస్వతి భగవతి
భారతి పూర్ణేందు బింబానన. సభకు నమస్కారం. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన మన జడ్పీటీసీ గారికి, గౌరవనీయులైన అర్జున నగేష్ గారు జడ్పీటీసీ గారికి, అలాగే పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ గారికి, గ్రామంలో ప్రముఖులు, తర్వాత ఈరోజు పదవీ విరమణ చేయుచున్న ఎం సాల్మన్ గారు గణిత ఉపాధ్యాయులు గారికి, వారి సతీమణి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, బాబులు వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ మిస్సెస్లు, అంటే మాస్టర్ గారి కొడుకులు, కోడళ్ళు, మనవడు మనవరాలు, వాళ్ళందరికీ నా ఆశీస్సులు. మరి పాఠశాల ఉపాధ్యాయులకు, పెద్దలందరికీ, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు పాఠశాలకు చేసిన పెద్దలందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా పాఠశాలలో పదవీ విరమణ జరుగుతున్న సాల్మన్ గారికి మొట్టమొదటిగా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మాస్టర్ గురించి నాకు 2 సంవత్సరాల 11 నెలల కన్నా ముందు నుంచి పరిచయం ఉన్నా, ఈ పాఠశాలలో పనిచేసిన పరిచయమే, దాన్ని బట్టి మనకు బాగా తెలుస్తుంది. ఇదివరకు ఎక్కడైనా కనిపించిన స్పాట్ వాల్యుయేషన్లో వాటిలో కనిపించిన ఆ పరిచయం పెద్ద తక్కువ ఉన్నా, ఇక్కడ నేను నా 2 సంవత్సరాల 11 సుమారు నెలల్లో మాస్టర్ నుంచి నేను ఎటువంటి చిన్న అప్లికేషన్ కానీ, చిన్న అసహనం కానీ ఏమాత్రం ఒక్క విషయంలో కూడా నేను ఫేస్ చేయలేదు. నేను ఫీల్ అవ్వలేదు. సెలవు విషయంలో కానీ, బోధన విషయంలో కానీ, ఆయన పాఠశాలలో పనిచేసే తీరు విషయంలో కానీ, ఇలా చేసి ఉంటే బాగుండేదేమో అని కానీ ఒక్కసారి కూడా నాకు అనిపించనివ్వకుండా ఆయన బోధన సాగింది. ఆయన బోధన గురించి చెప్పాలంటే చాలాసేపే పడుతుంది. నేను ఒక్క 2 మాటల్లోనే ముగిస్తున్నాను. చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. అంటే సమయపాలన, అసలు సమయం, ప్రతిరోజు పాఠశాలకు సమయపాలన, పాఠశాల పట్ల అంకిత భావము, విద్యార్థుల పట్ల ప్రేమ వాత్సల్యము, వాళ్ళ అవసరాలను గుర్తిరిగి వాళ్ళని అభినందించుకుంటూ, ఒక ఉపాధ్యాయుని బోధన ఎలా గైడెన్స్ ఇచ్చుకుంటూ ఎలా ఉండాలో ఆ రకంగా వాళ్ళ యొక్క మనసుని దోచుకునేలాగా ఆయన బోధన సాగింది. ఆయన కూడా ఆ పిల్లలంటే ఆయనంటే పిల్లలకి మంచి రేపు, అంటే మంచి పిల్లలకి మాస్టర్లు బోధన ఇష్టపడేలాగా ఆయన కూడా పిల్లల్ని ట్రీట్ చేసే విధానము, అందరినీ చక్కగా చూసేవాళ్ళు. ఆయన యొక్క సహనము, ఓర్పు, పాఠశాలలో చాలా వివేకంతో, ఏనాడు ఆయన కోపంగా చిరాకుగా మాట్లాడిన మాటే లేదు. ఇది అతిశక్తి కాదు. ఒక్కసారి కూడా నాకు ఈ కంటిన్యూగా పీరియడ్లు ఉన్నాయని కానీ, కంటిన్యూగా క్లాసులు తీసుకోవడం అవుతుందని కానీ, అసలు ఆయన రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన ఏ ఒక్క పీరియడ్ ఏ రోజు వదలకుండా ఈ కంటిన్యూగా పీరియడ్ ఉన్నా కూడా క్లాసుల్లోనే ఉంటూ వాళ్ళని చక్కగా విద్యావంతులు చేయడానికి ఆయన వంతు కృషి బాగా చేశారు. పదవీ విరమణ అనేది మాకు కొంచెం బాధ, అదే ఇది అనిపిస్తుంది. మన ఉపాధ్యాయ కుటుంబం ఇప్పటి వరకు తిరుమల్లి కుటుంబం నుంచి అయినప్పటికీ పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి అది తప్పనిసరి. కాబట్టి మేము ఈ వీడ్కోలు, అంటే పదవీ విరమణ వీడ్కోలు మనసులో మాకు బాధ అనిపించినా ఇది అందరికీ ప్రతిదీ కామన్ కాబట్టి సంతోషంగా చక్కగా ఆయన శేష జీవితము ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఆయన కుటుంబ సభ్యులతో హ్యాపీగా శేష జీవితం జరగాలని కోరుకుంటూ, ఇంకా మరి మన మాట్లాడవలసిన వాళ్ళకి చాలా ఉన్నాయి. ముందుగా మరి రాంబాబు గారు, ఒక నిమిషం అండి, మరి చక్కటి, అంటే మాటలు నాకు చాలా ఉన్నాయి చెప్పాలంటే, తక్కువ చెప్తున్నట్టుగా ఫీల్ అవుతూ కానీ మాటలు అనిపిస్తుంది. మరి వాళ్ళ సతీమణి కూడా చాలా అసలు ఎలా ఉన్నారంటే, మాస్టర్ ఇప్పుడు ఒకళ్ళ విజయం వెనుక వారి శ్రీమతి ఉంటారు అనడానికి
మాస్టర్ ఇంత ఇదిగా నిబద్ధతతో అంకిత భావంతో పనిచేస్తున్నారంటే మేడం గారు కూడా అలానే ఉంటారు. మాస్టర్ యొక్క వృత్తి జీవితాన్ని మళ్ళీ తను ప్రోత్సాహం అందిస్తూ తను కూడా ఈ ఉపాధ్యాయ వృత్తి అవడం, ఇద్దరు డెడికేషన్తో ఉండడము, పాఠశాలే తప్ప వేరే వాళ్ళకి ఎంతసేపు పాఠశాల ఆలోచనలతోనే ఉంటారు. మరి మంచి మేడం గారికి సల్మాన్ గారికి మంచి ఆరోగ్యము ఇవ్వాలని, సంతోషంగా జీవించాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండాలని. నెక్స్ట్ ప్రోగ్రామ్ రాంబాబు గారు చెప్తారు. మన హెచ్ఎం గారు వచ్చివే చెప్పారు. ఇప్పుడు సమయం ఉంటే మళ్ళీ తర్వాత చివరిలో గ్యారంటీగా మేడం గారి యొక్క సందేశం ఇవ్వాలి. తర్వాత మన పాఠశాల స్కూల్ మేనేజ్ కమిటీ చైర్మన్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మేడం గారి కాంతమతి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన కడమల్ల జడ్పీటీసీ మరియు కృష్ణా జిల్లా పాలకవర్గ సభ్యులు శ్రీ అర్జా వెంకట నాగేష్ గారికి, స్కూల్ హెచ్ఎం గారికి, మన మాస్టర్ గారికి, మిగతా స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ, ఇక్కడ విచ్చేసిన సన్మానం అందుకుంటున్న ప్రదానం చేస్తున్న సన్మాన్ సార్ గారి కుటుంబ సభ్యులందరికీ, పాఠశాలలో విద్యార్థులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. మన పెనుమల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ గారు గరికపాటి జిల్లా గారిని వేదికగా సాధారణంగా ఆహ్వానిస్తారు. మాజీ సర్పంచ్ చిన్నా గారిని వేదికగా సాధారణంగా ఆహ్వానిస్తాము. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నారు మీరు, వెంటనే రెడీ అవటం రావడం జరిగింది. మాజీ సర్పంచ్ గరిపాటి వీరంగరావు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, పిల్లలకు నా దీవెనలు. ఈరోజు కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు లాస్ట్ పనిదినములో మన స్కూల్లో పనిచేసిన సందర్భంగా మన స్కూల్ సంప్రదాయం ప్రకారంగా మన ఇక్కడ విధాలుతున్న మాస్టర్ గారికి సన్మానం చేయటము మన యొక్క స్కూల్ బాధ్యత. అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరి బాధ్యతగా. ఎందుకంటే ఆయన ఎన్నో వ్యవస్థ ప్రయాసాలకు గురై మనకి 2 సంవత్సరాల చివరి నుంచి మన స్కూల్లో పనిచేస్తున్నారు. ఈ మాస్టర్ యొక్క నాకు నేను వచ్చిన తక్కువ టైంలో సరే మాస్టర్ నేను బండి వేసుకుంటున్నప్పుడైతే నాకు దాంట్లో చాలాసార్లు ఎదురొచ్చేవారు. నేను గమనించింది ఏంటంటే మాస్టర్ ఇది ఎక్కడున్నా కూడా ప్రతిరోజు కూడా కార్లు ఎవరైనా మన స్టూడెంట్ని ఎక్కించుకెళ్ళడం పొరపాటు నుంచి చాలాసార్లు గమనించాను. నేను నా మాస్టర్ని నేను స్టూడెంట్ని కార్లు ఎక్కించుకోవడం లేకుండా చాలాసార్లు నేను ఆ విషయాన్ని గమనించాను. ఎందుకంటే ఆ విధానం అనేది అందరికీ ఉండదు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉపాధ్యాయులు అయినప్పుడు కుటుంబంలో కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకు కూడా అటెండ్ అవ్వడం కూడా సాధ్యపడదు. అన్నింటినీ పక్కన పెట్టి మన ఉపాధ్యాయుల వృత్తికి గణనీయమైన సేవలు అందించినందుకు వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మాసారికి ఆ దేవుడు ఆశీర్వాదం సవగా ఉండాలని, ఆయుర్వేదంతో దీర్ఘాయుష్మానంగా నేను జీవించకూడదు. మా పెద్దవాళ్ళని గౌరవించాలి, గురువులతో సమానం కాబట్టి నేను కోరుకుంటూ, ఇంకా మిగతా కార్యక్రమం జరగాల్సిన కార్యక్రమం చాలా ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకటరావు గారు చిన్నా గారిని ఈ పదవి విరమణ మహోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి జిల్లా పరిషత్ స్కూల్ చైర్మన్ మన నాగరాజు గారికి, అలాగే హెచ్ఎం గారికి, మా యొక్క మాస్టర్ గారు లూస్వామి గారికి, అలాగే ఈ యొక్క పదవి విరమణ కార్యక్రమం చేస్తున్న సులేమాన్ గారు మాస్టర్ గారికి, వారి దంపతులకు, వారి తరపున చేసిన బంధువులకు, మిత్రులకు, అలాగే మన స్కూల్ ఉపాధ్యాయులకు, అలాగే పాఠశాల పాఠశాలికులకు, ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే
బాలబాలికలకు నా యొక్క దీవెనలు. మరి ఒక టీచర్గా మరి 35 సంవత్సరములు తన సేవను బాలబాలికలకు అందించి ఎంతో మందిని తీర్చిదిద్ది ఈరోజు పదవి విరమణ చేస్తున్న సొలొమోన్ గారి మొహంలో కళ ఒక రకమైన ఎరువు తేజస్సు వచ్చేస్తుంది అనమాట. అది మరి బైబిల్లో ఉన్న సొలొమోన్ చక్రవర్తి, మరి అలాగే వీళ్ళు కూడా ఆ యొక్క యెహోవా ప్రభువుకి ఎంతో ఇష్టం కాబట్టి ఏమైంది మన పాస్టర్ గారు లూయిస్ పెన్ గారు కూడా దొరుకుతామని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆయన కూడా రావడం చాలా సంతోషం. మరి అలాగే మరి ఎంతో మంది భవిష్యత్తును తీర్చిదిద్ది ఈరోజు రిటైర్మెంట్ అయిపోతున్న సొలొమోన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఆయన ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత తన జీవిత కాలమంతా కూడా మిగతా జీవిత కాలమంతా కూడా అక్కడ దేవాది దేవుడు యేసు ప్రభువు అలాగే అల్లా అలాగే కృష్ణ పరమాత్మ కూడా ఆయనకి దీవెనలు ఇచ్చి ఆయన కుటుంబానికి ఆదరించి ఆ వయసు నిలబడుతున్నప్పుడు ఆయనకి తోడుగా నేడుగా ఉండి ముందుకు సాగే భాగ్యం తెచ్చాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఎంతో ఈ యొక్క స్కూల్కి ఎంతో చరిత్ర ఉంది. ఈ స్కూల్ని పెనుమతి తీసుకురావడానికి మా నాన్నగారు గరిపల్లి శంకరశెట్టి గారు ఆనాడు జిల్లా పరిషత్ చైర్మన్ గా నా పిల్లగారి కోటేశ్వర టైంలో 2-3 సార్లు అడిగితే మీ చిన్న చిన్న కాంపిటోళ్ళకి హై స్కూల్ జరిగే ఉద్యోగం మాట్లాడితే ఆనాటి తరంలో ఎమ్మెల్యే పిల్లలు ప్రోత్సాహం తీసుకుని ఆయన కలిసి ఈ స్కూల్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఆయన డెవలప్మెంట్ చేశారు. తదుపరి నగేష్ గారు, తదుపరి రాఘారావు గారు, అలాగే పొడవ టైలర్స్ గారు కూడా ఈ స్కూల్ డెవలప్మెంట్ చేయడం. ఒకప్పుడైతే స్కూల్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉండేది కాదు. మన కాంపౌండ్ వాళ్ళ విషయంలో ఆనాడు సర్పంచ్ ఉన్న కచ్చా నగేష్ గారు చుట్టూ కాంపౌండ్ విషయంలో అక్కడ నిధులు తీసుకొచ్చి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అది ఏర్పాటు చేయకముందు కూడా అనేక మంది ఈ స్కూల్ చుట్టూరు మట్టలు పొదలుండి ఆ పొదల్లో బైరుపం కింద వాడేవాళ్ళు అనమాట. మరి స్కూల్కి వచ్చిన పిల్లలు కానీ టీచర్స్ కానీ ఆ స్మెల్ పరాయించలేకపోయేవాడు. ఆ విషయంలో రమేష్ గారు కూడా చాలా పొద్దున్న చీకటి తెలంగాణ రావడం, ఎవరైనా పని చేస్తుంటే వాళ్ళని హెచ్చరించడం కూడా అనేక మార్లు జరిగింది. మరి అలాగే ఈ యొక్క స్కూల్ డెవలప్మెంట్ విషయంలో మా గ్రామ సర్పంచ్గా చేసిన అందరూ కూడా ఒక రూపొందిస్తూ రావడం జరిగింది. చాలా స్కూల్లో, చాలా మండలంలో కానీ జిల్లాలో కానీ చాలా స్కూళ్ళు ఉన్నాయి. ఇలా చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఉండి చక్కగా గేటు అన్ని సౌకర్యాలు ఉండి వచ్చిన టీచర్లు ఆదరించే స్కూల్ మా పెనుమల్లి. పెద్దల నుంచి కానీ గ్రామస్తుల నుంచి కానీ చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి కానీ స్కూల్ టీచర్స్ మీద ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా వచ్చి వాళ్ళ ఇదిగా మాట్లాడటం జరగా. అంటే చాలా స్కూల్లో అలా జరుగుతుంది. స్కూల్ టీచర్ల మీద కూడా పిల్లల పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు రకరకాల ఇబ్బందులు పెడతారు. మరి అలాగే ఒకనొకప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు సబ్జోన్ వచ్చింది. అదే టైంలో మా అమ్మగారికి అనారోగ్యంగా పెట్టినారు ఉన్నారు. మరి అలాంటి హెచ్ఎం గారు తోట వెంకటేశ్వరరావు గారు, అలాగే రైటర్ గారు, బాహుబలి గారు అన్నమాట మేమందరం కూడా, నగేష్ గారు అందరూ కూడా కృషి చేసి సబ్జోన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్ చేయగలిగాం. మరి ఎలా సక్సెస్ఫుల్ అంటే వచ్చిన బయట స్కూల్ నుంచి వచ్చిన టీచర్ పిల్లల దగ్గర నుంచి టోకెన్ ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి 10 రూపాయలు, మరి వాళ్ళు పెట్టే మీల్స్ పని నుంచి కానీ బంధ నుంచి కానీ హోటల్ నుంచి కానీ మెస్ నుంచి కానీ తెస్తా ఉన్నారు. ఏంటంటే మన పిల్లలకి ఎట్టా పెడుతున్నాం, 270-240 స్ట్రెంత్ ఉన్నప్పుడు పెడుతున్నాం. బయట నుంచి వచ్చే పిల్లలకి 10 రూపాయలు తీసుకుంటూ ఏంటి భోజనం పెట్టి 10 రూపాయలు తీసుకుంటే తప్పని ఆ 10 రూపాయల టోకెన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి మీల్స్ కూడా పిల్లల బంధ నుంచి కాకుండా వంట మేస్త్రి గంగాధర అల్లూరిని మాట్లాడి 8 స్కూల్ వంటలు ఏర్పాటు చేసి ఆ యొక్క ఫస్ట్ రోజు అయితే 1200, రెండో రోజు అయితే 1000 మంది, మూడో రోజు 900, నాలుగో రోజు 200 మంది 150 మంది ఉంటారు. నాలుగో రోజు కూడా 450 దాకా అయ్యారు. కార్యక్రమాన్ని అంతా కూడా హెచ్ఎం గారు తోట వెంకటేశ్వరరావు గారు, ఇంకా మిగతా సార్ టీచర్లు, మన రైటర్ గారు సార్ ఒకసారి లిస్టులు ఇవ్వండి. ఆ యొక్క ఆనాటి భోజనాలు పెట్టే విషయంలో ఆయన మనకు బాగా ఎక్సలెంట్ గా పనిచేశారు. అందుబాటు విశాఖపట్నం ఆ యొక్క కార్యక్రమానికి నగేష్ గారు కానీ, మన వెంకటరావు నాయుడు గారు కానీ, గరిపాటి రాంబాబు గారు, మాతా సుబ్బారావు గారు, ప్రతినిధులు కూడా
ఎక్కువగా డొనేషన్లు ఇవ్వటం, బీపీటీ రైస్లు 50 కేజీలు కింటాకాడికి ఇవ్వటం, చక్కటి భోజనాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమం జరిగే టయానికి మా అమ్మగారు చనిపోయినా కానీ వెంకటరావు రావటం, ఆ రోజు కార్యక్రమంలో కూడా నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి మంచి స్కూల్ నుంచి ఓ మంచి సులేమాన్ గారు వెళ్ళిపోవటం మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఆయన స్థానంలో మంచి టీచర్ వచ్చి భర్తీ చేసి మా పిల్లల బాలబాలికల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుడిగా మీరందరూ పనిచేస్తున్నందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటున్నాను. పెడల మండల డిప్యూటీసీ మెంబర్ అద్దా నగేష్ గారిని ఈ పదవి విరమణ మహోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. పదవిరమణ చేస్తున్నటువంటి సాల్మన్ గారికి, వారి సత్యమణి, అలాగే సభకు అధ్యక్షత వహించినటువంటి హెచ్ఎం గారికి, స్కూల్ కమిటీ చైర్మన్ నాగరాజు గారికి, అలాగే ఇంట్లో కానీ పైకి కానీ అది పేరు రిజిస్టర్కి అది సర్పంచ్ గారి చిన్న గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు, అలాగే కమలాకర్ గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమాన్ని జరుగుతున్న కార్యక్రమాన్ని, నాన్నగారి కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చినటువంటి వారి పుత్రులకి, కోడళ్ళకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన స్కూల్లో చదువుతున్న బాలబాలికలకు, అలాగే పూర్వ విద్యార్థులకు కూడా, విద్యార్థులకు కూడా ఆ దీవెనలు తప్పదు. అయితే ఇదివరకు మా నాన్నగారు కూడా గవర్నమెంట్ జాబ్ చేసేవాడు. మాకు ఆపడం తర్వాత ఫోటోలు చూపిస్తే తెలిసింది. రిటైర్మెంట్ సీఈఓ గారు దండేసింది, చాలా డబ్బులు ఫోటోలు చూపించారు. అప్పుడు ఇంత ఆరుబాటు 94 ఇంత ఫంక్షన్ లాగా చేసేవాళ్ళు కాదు. సూపరెంట్, జిల్లా పరిషత్ సూపరెంట్ చేసి. అయితే తర్వాత ఫోటో ప్రింటింగ్ ఫోటో కదా, 1 రోజులు 4 రోజులు 5 రోజులకు వచ్చిన ఫోటోలు. ఆ ఫోటోలు చూపిస్తే మేము చూసాం అంతే తప్ప కార్యక్రమంలో పాల్గొన్నాం. అప్పుడు పాల్గొనేవాడు కాదు, పెద్దగా పెట్టేవాడు కాదు, చేసేవాడు కాదు. అలాంటిది ప్రతి ఉద్యోగస్తులు రిటైర్డ్ అయితే కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వచ్చింది. సహజం ఒక రిటైర్మెంట్ రోజు అనేది. అయితే నేను చెప్పేది ఏంటంటే, రిటైర్మెంట్ వరకు కూడా ఆ ఫంక్షన్ కూడా అందరికీ అన్ని అందుబాటులో రావు. కానీ సర్వీసులు చేరి రిటైర్ అయిన తర్వాత భగవంతుడు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలు ఇచ్చి రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకునే అవకాశం కల్పించినందుకు ఆ భగవంతుడు కూడా వాళ్ళ కృతజ్ఞతలు ఉండాలి. ఎందుకంటే మరి ఈరోజు మంచి శుభదినం. అయితే మనకి ఒక బాధాకరమైన రోజు. ఇది మంచి మాస్టర్ గారు, మరి నాకైతే అంతగా తెలియదు కానీ మరి హెచ్ఎం గారు చెప్పిన దాని ప్రకారంగా చెప్తున్నాను నేను. మరి ఏ రోజు కూడా ఒత్తిడి గురవుకోకుండా, క్లాసులు ఎక్కువ ఉన్నాయని కూడా ఎప్పుడు కూడా క్లాసులు ఎక్కువ ఉన్నాయని కూడా ఎప్పుడు ఎక్కడా కూడా హెచ్ఎం గారి దగ్గర కానీ ఎక్కడా కూడా ఆయన ఇదవ్వకోకుండా ఎన్ని క్లాసులైనా తీసుకుని రెస్ట్ లేకుండా పిల్లలకి బోధన చేయటం గొప్ప విషయం. మరి ఈరోజు ఆ విషయాన్ని మనందరం గుర్తు చేసుకుంటున్నాం. ముఖ్యంగా మరి హెచ్ఎం గారికి, అలాగే స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ప్రజలు కూడా అందరూ కూడా మంచి క్రమశిక్షణ రహితంగా పిల్లలకు బోధన చేయటం చాలా సంతోషకరమైన విషయం. మొన్న అగస్టుపల్లికి మన దగ్గర కార్యక్రమం దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెన్నూరు వెళ్ళడం జరిగింది. చెన్నూరులో ఒక పాప లాస్ట్ ఇయర్ ట్రిపుల్ సీట్ సంపాదించుకుంది. ఆ పాపను మాట్లాడమంటే టీచర్ గారు కూడా, హెచ్ఎం గారు కూడా చెప్పారు ఆ పాప గురించి. ముందు చాలా క్రమశిక్షణగా, చాలా ఒబీడియంట్గా, ఒక ప్లాన్ ప్రకారంగా చదువుద్ది పిల్ల. నేను నా సర్వీస్లో ఇంతవరకు ఇలాంటి పిల్లలు చూడలేదు, ఇలాంటి పిల్లలు నేను చూడలేదు, ఇదే ఫస్ట్ ఈ పిల్లలు చూడటం అని ఆవిడ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. మరి పాపను మాట్లాడమంటే అక్కడ కూడా నేను
మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే నేను చెప్పిందంటే ఒక విజన్ పెట్టుకుని పనిచేయండి. మనం ఇది అవ్వాలి, మన స్వామికి ఇది మనకు వచ్చే మార్కుల ప్రకారంగా మనం డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే ఐఏఎస్కి వెళ్ళాలో, ఐపీఎస్కి వెళ్ళాలో, లేకపోతే గుమస్తాకి వెళ్ళాలో, టీచర్కి వెళ్ళాలో, ఏదో నిర్ణయాన్ని మీరు ముందులోనే తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారంగా మీరు ముందుకెళ్ళడానికి బాగుంటుంది. విజన్ లేని నడకనేది మాత్రం మంచిది కాదు. ఇప్పుడు మీరు కూడా అనే విషయం చెప్పినప్పుడు ఆ పాప తర్వాత అమ్మాయి చెప్పే మాటల్లో చెప్పింది, నేను 9వ తరగతిలో అనుకున్నాను ఐఐటి సాధించాలని. 9వ తరగతి నుంచి కష్టపడి చదివాను. మీరు కూడా 9వ తరగతి నుంచే కష్టపడండి. 10వ తరగతి వస్తుంది ఉత్సవం చదువుదాం అనుకోకుండా 9లోనే కష్టపడితే 10లో తేలిగ్గా ఉంటే 9-10 కష్టపడితే చాలు, మనం ఏదైనా సాధించవచ్చు అని ఆ పాప ఆ రోజు చెప్పింది. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తానంటే మీరు కూడా 9వ తరగతి విద్యార్థులు మన ఆచరణలో తీసుకుని కష్టపడి 9 నుంచి చదవాలని మరొకసారి తెలియజేసుకుంటూ సాల్మన్ గారికి భగవంతుడు శాశ్వత జీవితాన్ని మంచి ఆయుధారోగ్యాలతో ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తూ, సహజంగా ఆయన అదృష్టం ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు సెటిల్ అయిపోయారు. మన భాస్కర్ గారు, మన హెచ్ఎం గారు ఉదయ భాస్కర్ గారు పనిచేశారు కదా మనకి, ఆయనకి ముగ్గురు పిల్లలే, ముగ్గురు ఐఐటీలే, ముంబై. అలా మరి అది కూడా భగవంతుడు వాళ్ళకి అవకాశం కల్పించడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసే వృత్తిలో కూడా స్వార్థం లేకోకుండా నిస్వార్థంగా ప్రభుత్వం మనకి జీతం ఇస్తుంది, జీతాన్ని ధర్మం చేయాలి, విద్యార్థుల్ని బాగు చేయాలి, కష్టపడి చెప్పాలని వాడు కూడా మనసులో నీతి నిజాయితీ పనిచేయబెట్టే భగవంతుడు ఆ పిల్లలకు కూడా మంచి అవకాశాలు కల్పిస్తారని నేను నాకున్న అనుభవం ప్రకారం తెలియజేసుకుంటున్నాను. మరి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాస్టర్ సారీ అంటే చివరి దాకా వెళ్ళలేను, ఎందుకంటే ఎండిఓ గారి రిటైర్మెంట్ ఉంది, చూస్తాను, ట్రై చేస్తాం.